హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే మనకి వచ్చేసి 28.5 సైజ్ బ్లౌజ్ అండి, అంటే 28.5 ఇంచుల బ్లౌజు. సో ఈ బ్లౌజ్ని మనం కట్ చేసుకోవడానికి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు, ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఈ క్లాత్ని మనం కింద వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మనం ఎడ్జెస్ని సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడు అంటే బ్యాక్ బెల్ట్ అతుక్కుంటాం కదా, దాన్ని ఖర్చు కోసం మనం డౌన్లో ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది మనం మార్క్ చేసుకోవాలి, మనం బ్యాక్ బెల్ట్ అతుక్కోవడం కోసం. సో ఈ విధంగా మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు తెలుసుకోవాలంటే ఇలాగా మనం బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకుని షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర, నెక్ దగ్గర నుంచి కాదండి, షోల్డర్ మిడిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం టేప్ని పెట్టేసుకుని మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్ దగ్గర ఈ విధంగా మనం పట్టుకుంటే మనకి బ్లౌజ్ యొక్క పొడవు అనేది వస్తుంది. మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 13 ఇంచెస్ వచ్చింది. సో ఈ 13 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ ఎందుకు చేస్తాను అంటే మనకి లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చేస్తాను. తర్వాత ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కావాలి కాబట్టి షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ తెలుసుకోవడం ఎలాగా అంటే ఆది బ్లౌజ్ని విధంగా తీసేసుకుని తాళ్ళ పట్టీ వైపు నుంచి అంటే కాజా పట్టీ వైపు నుంచి కొలవాలి. ఈ కాజా పట్టీని మనము కిందకే ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. మనకి నడుము యొక్క లూజ్ ఎంత వచ్చింది? 28.5 ఇంచులు అనేది మనకి నడుము లూజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేసుకోవడం కోసం ఈ 28.5 ఇంచుల్లో నుంచి 4వ భాగాన్ని మనం తీసుకోవాలి. ఈ 28.5 ఇంచుల్లో 4వ భాగం ఏ విధంగా తీసుకోవాలి అంటే టేప్ని మనము ఈ 28.5 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి 28.5 ఇంచుల్లో సగం అనేది వస్తుంది. మరలా మనకి 28.5 ఇంచుల్లో సగం ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మరలా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 28.5 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుందన్నమాట. మనకి 28.5 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.1 ఇంచులు అనేది వచ్చింది. ఈ 7.1 ఇంచుల్ని ఇక్కడ మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నడుము లూజ్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ కోసం మనం 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ షోల్డరు, ఈ నెక్ షోల్డరు మనకి అంటే మనకి బ్లౌజ్ ఏ సైజులో ఉందనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక మనకి 5.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే 31 ఇంచి ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ అంటే 31 సైజు 32 సైజ్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, అలాంటి బ్లౌజులకి 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5 ఇంచులకి నెక్ షోల్డర్ మార్క్ చేస్తున్నాను.
2 ఇంచులు మనం నెక్ కోసం తీసుకుంటాను. మిగిలిన 3 ఇంచులు కూడా షోల్డర్ కోసం అన్నమాట. ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజులకి 5 ఇంచెస్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనము నడుము యొక్క పొడవు ఎంత ఉందో తెలుసుకోవాలంటే మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్స్ని ఈ విధంగా పట్టుకొని ఈ రెండిట్ల ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని మనం కింద నడుము బెల్ట్ అతుక్కోవడం కోసం ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా, ఖర్చు విడిచిపెట్టేసి ఆ ఖర్చు దగ్గర నుంచి ఆ విధంగా పెట్టుకుని మనం నడుము పొడవు అనేది మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడికైతే నడుము పొడవు అనేది వస్తుందన్నమాట. ఖర్చు కావాలి కదా ఎక్స్ట్రా మెడపట్టీలు ఎత్తుక్కోవడం కోసం, దానికి ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఖర్చు తీసేసి మొత్తం మనకి నడుము పొడవు ఎంత అయితే వస్తుందో అంతే నడుము పొడవుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మనకి లైన్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నడుము వెడల్పు మనం నెక్ రౌండ్ గీసుకుంటాం కదా, ఆ నెక్ రౌండ్ గీసుకోవడం కోసం మనం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే నడుము పొడవు దగ్గర 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ యొక్క డౌన్ అంటే చంక డౌన్ కోసం 5/3 ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి. ఈ 5/3 ఇంచులు అంటే ఎందుకంటే ఈవిడికి కొంచెం చంక దగ్గర ముడతలు అనేవి వస్తున్నాయి అని చెప్పారండి. అందుకని నేను 6 ఇంచెస్ యాక్చువల్గా ఇప్పుడు నేను 5/3 ఇంచులు అనేది ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేశారనమాట. ఇప్పుడు ఈ 5/3 ఇంచుల్ని మనము నెక్ షోల్డర్ ఎంత లెంత్లో అయితే మార్క్ చేసుకున్నామో అంతే లెంత్లో మనము ఈ 5/3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే 5/3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ని మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ ఇది డీప్ నెక్క లేకపోతే నార్మల్ నెక్క అని తెలుసుకోవడం గురించి మనం ఈ నెక్ యొక్క పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. ఇది మనకి డీప్ నెక్ అయితే కనుక నడుము లూజ్ని బట్టి మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి ఎంత ఉందో ఎంత లెంత్లో ఉందో చూద్దాం. నెక్ డీప్ వచ్చేసి మనకి 9.1 ఇంచెస్ అనేది మనకి నెక్ డీప్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ కాబట్టి మనము ఈ నడుము లూజ్కి 1 ఇంచ్ మనం యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మన నడుము లూజ్ ఎంత వచ్చింది? 7.1 వచ్చింది. ఇప్పుడు 7.1 ఇంచులకి 1 ఇంచ్ కలిపితే మనకి 8.1 ఇంచ్ అనేది వస్తుంది. ఆ 8.1 ఇంచ్ని ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మనం మార్క్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ చెస్ట్ లూజ్ అనేది మనము నడుము లూజ్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనము మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనము నడుము లూజ్కి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు తర్వాత మనం 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఈ కార్నర్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ యొక్క రౌండ్, అంటే మనకి చంక రౌండ్ కావాలి కదా, ఆ చంక రౌండ్ కోసం మనం 1.5 ఇంచులు అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ మనకి చెస్ట్ లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ రౌండ్ స్కేల్ అనేది మన లాంటి బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్ రౌండ్ డ్రా చేసుకోవడానికైనా, చంక రౌండ్ డ్రా చేసుకోవడానికైనా. ఈ విధంగా 1.5 ఇంచులని కలుపుతూ చెస్ట్ లూజ్ దగ్గరికి మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో మనకి చంక రౌండ్ కూడా అంతే రావాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు పైన మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి మనము కొంచెం కొంచెం కొలుచుకుంటూ మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చంక రౌండ్ అనేది మనకి కరెక్ట్గా 7.1 వచ్చింది. అంటే ఈ నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజెస్కి. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ రౌండ్ గీసుకోవడం కోసం పైన 2 ఇంచెస్ దగ్గర నుంచి కింద డౌన్లో 3 ఇంచెస్ దగ్గరికి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్ అనేది రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఏ నెక్ డ్రా చేయాలన్నా కానీ మార్కింగ్ మాత్రం ఇలాగే చేసుకోవాలండి. సో ఈ విధంగా మనము నెక్ని డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్కి నెక్ రౌండ్ సరిపోయిందో లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి షోల్డర్ దగ్గర కుట్లు ఉంటాయి కదండి, ఆ షోల్డర్ దగ్గర మన కుట్లు అనేవి మనం సమానంగా పట్టుకుని ఈ షోల్డర్ ఖర్చు వదిలేసి ఈ విధంగా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని మనం కొంచెం కొంచెం కొలుచుకుంటూ నెక్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం కొలుచుకుంటూ నెక్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనము కట్ చేసుకున్నప్పుడే, మనం మార్కింగ్ చేసుకున్నప్పుడే నెక్ రౌండ్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకోకపోతే కనుక ఒకవేళ నెక్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. సో అందుకని మనం ముందే ఈ నెక్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు ఆది బ్లౌజ్ కన్నా కూడా కొంచెం మనం కట్ చేసుకునే బ్లౌజు ఒక 1/2 ఇంచు తగ్గిందండి నెక్ రౌండ్. అందుకని నేను కొంచెం కిందకి ఈ విధంగా డ్రా చేస్తాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట నెక్ రౌండ్. ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ని ఈజీగా ఆది బ్లౌజ్తో మనం ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనం సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి. తర్వాత ఈ ఫోల్డింగ్ని మనం సైడ్ జాయింట్స్ వేసుకుంటాం కదా, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం. ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ డోర్స్ మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఇచ్చుకోవడం వల్ల మనం చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఫినిషింగ్ లో ఇప్పుడు సైడ్ బ్యాక్ డాట్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ యొక్క పొడవు వచ్చేసి 4 ఇంచులు అయితే సరిపోతుందండి.
పెద్ద సైజు బ్లౌజ్కి అయితే కనుక 4.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా మనము టక్ ఇచ్చుకున్నాం కదా. ఈ టక్కి అటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ మనం డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మార్కర్ వీల్తో సైడ్ జాయింట్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మార్కింగ్ అనేది మనకి పొడవు ఎంత ఉందో అటు సైడ్ కూడా పడిపోతుంది అనమాట. అప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవడానికి ఈజీగా సరిపోతుందండి. ఇక్కడ ఒకవేళ మనకి బ్యాక్ డాట్ మార్కింగ్ దగ్గర కనుక 4.5 అయితే సరే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.